వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఫ్యాక్షనిస్టు ఆదినారాయణ రెడ్డి గారికి ఆల్ ద సడన్ కులం గుర్తొచ్చేసిందండి. 1983లో రెడ్డి గారిని అడిగితే ఎలా ఉంది అని చాలా కమ్మగా ఉంది అని చెప్పాను అన్నట్ట. ఇప్పుడు కూడా ఎలా ఉంది అంటే ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా చాలా కమ్మగా ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంటు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది అని ఆయన వ్యాఖ్యలు. తిరుపతిలో బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపుల మీద సంచలన వ్యాఖ్యలు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ప్రభుత్వ పాలన చాలా కమ్మగా ఉందని చెప్పారని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి చాలా కమ్మగా ఉంది అంటే అర్థం అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మీరే చూడండి. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైసే అయినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాలి. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా మాధవ్ గారు, మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరఫున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా. నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం, మనకు అవకాశం ఉంది. ఇంకా నేను గంట చెప్పినా అయితే ఇంకా నేను మిగతా వాళ్ళు ఉన్నారు. ఏమన్నా మీరు పలానా క్వశ్చన్ అడిగితే చెప్తాను ఆన్సర్. ఇంకా నేను చెప్పేది అయితే అయిపోయింది. చూసారుగా, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలి, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలి, కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ జనసేన లేదు. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం అన్నటువంటి జోగి రమేష్ మాటను ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటే, మీ నోటికి మా నోరు ఎంత దూరమో మా నోటికి మీ నోరు అంతే దూరం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేకపోతే తెలుగుదేశం జనసేన అనేవి లేవు అన్నటువంటి స్టేట్మెంట్ ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చారంటే, మరి అదే మాట తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు అన్నారు అనుకోండి. తెలుగుదేశం జనసేన లేకపోతే కేంద్రంలో బీజేపీ లేదు అన్న మాట వచ్చింది అంటే ఏంటి పరిస్థితి ఆలోచించుకుంటారా? పైగా ఇప్పుడు మళ్ళీ కమ్మగా ఉంది, మొత్తం కమ్మవాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటనే ఇప్పుడు ఈ మాట అంటున్నాడు ఈయన. 35 మంది కమ్మడి ఎస్పీలు అని చెప్పి వేగ్గా ఆ రోజు వితౌట్ ఎనీ ప్రూఫ్ మాట్లాడేశాడు ఆయన. గవర్నర్కి కూడా ఏకంగా వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ప్రజెంటేషను. ఇక్కడ ఈయన వచ్చి కమల వికాసం, ఆంధ్రప్రదేశ్లో కమల వికాసం భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ అందరూ కమ్మలను నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఎవరున్నారు ఒకసారి చెప్పండి. సామాజిక వర్గ పరంగా ఒక్కసారి తీసి ఎవరెవరికి పదవులు ఉన్నాయి, ఎవరెవరికి ఏమున్నాయి అనేది ఒక్కసారి చూస్తే తెలుస్తుందిగా. మేబీ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇచ్చుకున్నారు అని చెప్పి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? తప్పు చేశారులేండి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ఫ్యాక్షన్కి వీళ్ళు కొట్టుకుని చస్తే చచ్చారు, జనాభా తగ్గిపోతుందని ఆలోచించకుండా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డికి ఉన్నటువంటి గొడవలు,
వాళ్ళిద్దరిని కలిపి రాజకీయం చేద్దాం అనుకున్నారు చూసారా, ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు రాయలసీమలో అని. అది ఆయన చేసినటువంటి తప్పు. అందుకే ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. 2019 ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా వెళ్ళి చేరిపోయారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమేం మాట్లాడారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు సరికొత్తగా వచ్చి చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇది చేసేది. పైగా జమ్మలమడుగులో మాకు ఏంటి అక్కడ ఏ పని జరిగినా సరే మా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విధంగా మరి అప్పట్లో రిత్విక్ ప్రాజెక్ట్కి సంబంధించి సీఎం రమేష్ అంటారు, మరి అందులో ఆయన ఉన్నారా లేదా అనేది, అంతకుముందు ఉన్నట్టుగానే ఉన్నారు. ఆ రిత్విక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ వీటన్నిటిని ధ్వంసం చేశారు ఇదే ఆదినారాయణ రెడ్డి గారి అనుచరులు. మరి దానికి ఏమన్నా చెప్తారా? అప్పుడు చాలా కమ్మగా ఉంది కదా, చాలా అంటే చాలా కమ్మగా ఉన్నట్టుంది కదా. మాట్లాడేటప్పుడు కాస్తన్న ఉండాలి ఏదైనా మాట్లాడేదానికి. ఇక్కడ బీజేపీని ప్రధానం, బీజేపీ తర్వాతే టీడీపీ జనసేన వాళ్ళు ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి, సమస్యల మీద వచ్చి పోరాడండి, సమస్యల మీద వచ్చి మాట్లాడి అప్పుడు నిజంగా, ఎందుకంటే పార్టీల్లోనైనా లేదంటే ప్రభుత్వంలోనైనా కష్టపడేటువంటి వాళ్ళకే పదవులు ఉన్నారు. ఆ కష్టపడే తత్వం ఉంటే ఎవరికైనా వస్తుంది. అలా కాకుండా మేము కష్టపడడం మా ఇష్టం, మేము నేషనల్ లెవెల్లో మేము ఉన్నాం కదా, ఎన్డీఏలో మేమే ప్రధానంగా ఉన్నాం, అక్కడ బీజేపీ పార్టీ అనేది ఉంది అని పెట్టుకుంటే ఎవరిది వాళ్ళే అవుతుంది. దేశం సర్వతోముఖాభివృద్ధి పక్కన పెడితే సంకనాగిపోతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.